హలో వ్యూయర్స్, ఎలా ఉన్నారు? మీరందరూ ఆనందంగా ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ ఆంధ్ర అమ్మాయి నేపమల. ఇవాళ ఒక మంచి ప్లేస్కి అయితే మిమ్మల్ని తీసుకుని వెళ్ళిపోతున్నాను. ఈరోజు నేను ప్రియదర్శిని పార్క్ అంటే హైదరాబాద్లోని మినీ ట్యాంక్ బండ్ అంటారు కదా, అక్కడికైతే మిమ్మల్ని తీసుకుని వెళ్తున్నాను. నేను వెళ్ళాను కాబట్టి మిమ్మల్ని కూడా తీసుకుని వెళ్ళిపోతున్నాను. ఈ మినీ ట్యాంక్ బండ్ పిల్లలు పెద్దవాళ్ళు కొంచెం బాగా రిలాక్స్ అవ్వటానికి చాలా బాగుంటుంది. పిల్లలు అయితే చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. మినీ ట్యాంక్ బండ్కు మనకు వాటర్ ఫాలింగ్ అలానే పార్క్లాగా ఆడుకోవటానికి పిల్లలు కొద్దిసేపు ఏవైనా ఎంజాయ్ చేయటం కోసం చాలా మంచి పీస్ఫుల్ ప్లేస్. అలానే ఆ ఫోటోషూట్స్ కానీ లేకపోతే ఆ క్లైమేట్కి కానీ కొంచెం మైండ్ రిలాక్స్ అవ్వటానికి కూడా ఇది ఒక మంచి బ్యూటిఫుల్ ప్లేస్ అని నేనైతే చెప్తాను. దీని అడ్రస్ చెప్పలేదు కదా, దీని అడ్రస్ వచ్చేసి మినీ ట్యాంక్ బండ్ అంటారు దీన్ని. యాక్చువల్గా దీన్ని ప్రియదర్శిని పార్క్ అని కూడా అంటారు. ఇది మనకు హైదరాబాద్లోని సరూర్ నగర్లో ఉంది. ఎవరైనా విజిట్ చేయాలి అనుకుంటే హైదరాబాద్ నియర్గా ఉన్న వాళ్ళు విజిట్ చేయవచ్చు. యూట్యూబ్లో చాలా తక్కువ వీడియోస్ అనేది మినీ ట్యాంక్ బండ్ గురించి ఉన్నాయి, కానీ నాకు తెలిసినంత వరకు ఈ వీడియో ఎంతవరకు రీచ్ అవుతుందో తెలీదు. మీ యొక్క సపోర్ట్ కనుక ఉంటే మన వీడియోస్ చాలా బాగా రీచ్ అవుతాయి అనుకుంటున్నాను. మినీ ట్యాంక్ బండ్ ఎందుకు వెళ్ళాము అంటే, రీసెంట్గా నీలా సిస్టర్ మీకు అందరికీ చాలా వీడియోస్లో చెప్తూ ఉన్నాను కదా, ఆ సిస్టర్ అయితే వచ్చారు. ఏదైనా ఒక మంచి ప్లేస్కి అయితే చూయించక్క అనింది. అయితే పిల్లలు ఆడుకోవడానికి ఉండాలి, అలానే మనం ఫోటోషూట్స్ తీసుకోవటానికి మనకు కూడా పీస్ఫుల్గా ఉండాలి అని చెప్పి, పద నీలా నీతోటి నేను ఈరోజు మినీ ట్యాంక్ బండ్ చూపిస్తాను, పిల్లలు కూడా మంచిగా ఎంజాయ్ చేస్తూ ఆడుకోవటానికి బాగుంటుంది అని చెప్పేసి మినీ ట్యాంక్ బండ్కి అయితే తీసుకుని వెళ్ళాను. చూసారు కదా, చుట్టూ మనకు కొబ్బరి చెట్లు, అలానే ప్లేస్ ఆడుకోవటం కోసం కానీ లేకపోతే పిల్లలు పెద్దవాళ్ళందరూ స్పెండ్ చేయటం కోసం కానీ లేకపోతే ఈ శిల్పాలను చూస్తూ కొద్దిసేపు ఫోటోషూట్స్ చేసుకోవటం కోసం కానీ, ఏదైనా స్పెషల్ అకేషన్స్ అప్పుడు పిల్లలకు బర్త్డేస్ అప్పుడు ఫొటోస్ తీయాలి అంటే చాలా ఇబ్బంది పడుతూ ఉంటాం ప్రతి ఒక్కరము. అలాంటి వారి అందరికీ ఈ ప్లేస్ చాలా బాగా ఉపయోగపడుతుంది. ఇక్కడికి వచ్చామనే మాటే కానీ ఫొటోస్ వీడియోస్ కన్నా ఎక్కువగా షార్ట్స్ అయితే తీసుకోగలిగాము. పిల్లలు అలా కొద్దిసేపు ఎంజాయ్ చేస్తూ ఉంటారు. మీతోటి కొద్దిసేపు మాట్లాడతాను. నాకు తెలిసినంత వరకు పిల్లలకు బర్త్డేస్ అప్పుడు కానీ ఫోటోషూట్స్ కానీ ఇవేవైనా చేయించాలి అంటే ఒక మంచి లొకేషన్ కోసం వెయిట్ చేస్తూ ఉంటారు. మరి అందరికీ కూడా ఈ ప్రియదర్శిని పార్క్ అనేది చాలా బాగా ఉపయోగపడుతుంది. అలానే చాలా మంచి మంచి స్టిల్స్ పోజెస్ అనేది వస్తాయి. వెళ్ళామా, అక్కడ పిల్లలు ఆడుకుంటూ ఉంటే పిల్లలే ఆడుకోవాలా, పెద్దవాళ్ళు ఆడుకోకూడదా అని మాకు అనిపించి మేము కూడా కొద్దిసేపు చిన్నపిల్లలం అయిపోయాం. పర్వాలేదండి, పిల్లలతో పాటు పెద్దవాళ్ళు కూడా ఆడుకోవచ్చు. వాళ్ళకు కూడా మైండ్ బ్రెయిన్ అన్నీ రిలాక్స్గా ఉండాలి అన్నా కానీ మంచిగా యాక్టివ్గా వర్క్ చేయాలి అన్నా పిల్లలతో పాటు జరసేపు ఆడుకుంటే చాలా మంచిది. అంతేకాకుండా పిల్లలు ఎప్పుడు కూడా మూడిగా ఇంట్లో ఉంటారు. అలా ఇంట్లో ఉండకుండా ఉండాలి అంటే ఇలాంటి ఏవైనా చిన్న చిన్న ప్లేసెస్కు తీసుకుని వెళ్తే చాలా హ్యాపీగా చాలా థ్రిల్లింగ్గా ఎంజాయ్ చేస్తారు పిల్లలు. చెప్పటం మర్చిపోయాను కదా, ప్రియదర్శిని పార్క్ అంటున్నావు, ఫోటోషూట్స్ అంటున్నావు, పిల్లలు ఆడుకోవడానికి బాగుంటుంది, టైంపాస్గా బాగుంటుంది అని చెప్పావు. మరి టికెట్ ఎంత అని అడుగుతారు. చాలామందికి ఉన్న సందేహం ఏంటి అంటే, ఎక్కడికైనా బయటికి వెళ్ళాలి అన్నా, మిడిల్ క్లాస్ కానీ లో క్లాస్ వాళ్ళు కానీ ఎక్కడికి బయటికి వెళ్ళాలి అన్నా కానీ మనీ ప్రాబ్లం అనేది చాలా వరకు ఉంటుందండి. అలాంటి మనీ ప్రాబ్లం లేకుండా ఉండాలి అని ఈరోజు ఒక మంచి ఫోటోషూట్కి కానీ ఒక మంచి పిల్లలు ఆడుకుండే ప్లేస్కి కానీ తీసుకొని పోవాలి అనే ముఖ్య ఉద్దేశంతో ఇవాళ మీతోటి ఈ వీడియో షేర్ చేస్తున్నా. ఇది వచ్చేసి మనకు టికెట్, ఎంట్రన్స్ టికెట్ వచ్చేసి 5 రూపీస్. ఎంట్రన్స్ టికెట్ 5 రూపీసా అంటారేమో, నిజంగా ఈజ్ ఇట్ ట్రూ. చిన్నపిల్లలకు కానీ పెద్ద పిల్లలకు కానీ ఎవరికైనా 5 రూపీస్ ఎంట్రీ టికెట్. 5 రూపీస్ ఎంట్రీ టికెట్ తోటి చక్కగా పార్క్లో ఎంజాయ్ చేయొచ్చు. ఫుడ్ కూడా మనం ఇక్కడ నుంచి ఇంటి దగ్గర నుంచే వండుకొని తీసుకొని వెళ్ళొచ్చు. అక్కడ ఉండే పార్క్లో చక్కగా స్పెండ్ చేసి పిల్లలకు నచ్చిన ఐటమ్స్ అన్నిటినీ తీసుకొని వెళ్ళి చక్కగా ఆడుకోవచ్చు. క్రికెట్ ఆడుకోవటానికి, అలానే బోటింగ్ చేయటం కోసం, పిల్లలు ఇలా ఆడుకోవటం కోసం చిన్న చిన్నగా అన్నీ అయితే అరేంజ్ చేశారు. నాకు తెలిసినంత వరకు ఇది పిల్లల కోసమే ఎస్పెషల్గా పెట్టారు అనుకుంటున్నాను. ఇది వరకు చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు మా పిల్లలు ఎప్పుడు బోర్ కొట్టినా కానీ మేము ఇక్కడికే వెళ్ళేవాళ్ళము. పిల్లలే ఆడుకోవాలా,
పెద్దవాళ్ళం తిరగకూడదా అని చెప్పేసి మేము పెద్ద జాంట్రివిల్ని అయితే ట్రై చేశాము. ఇది ఒక్కసారిగా కళ్ళు తిరగటం చూసి వీడియోని కంప్లీట్గా స్టాప్ చేసేసాము. పెద్ద జాంట్రివిల్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇక పిల్లలు చిన్న చిన్నవి కొన్ని తిరుగుతానని చెప్పారు. వారి కోసం తిప్పించాను. యాక్చువల్గా ఎక్కడికి బయటికి వెళ్ళినా కానీ 100 రూపీస్ లేని పిల్లలను ఎక్కడ ఏది తిప్పనివ్వట్లేదు, ఏది తిరగనివ్వట్లేదు. కానీ ఇక్కడ మాత్రం కొంచెం రీజనబుల్గా అనిపించింది. 40 రూపీస్లో మనకు A to Z అన్నీ తిరగచ్చు. ఈ బోటింగ్ ఒక్కటి వచ్చేసి మనకు ఎగ్జాక్ట్గా 50 రూపీస్ అండి. చాలా రీజనబుల్గా అనిపించింది. ఇక అన్నీ తిరగటం కంప్లీట్ అయిపోయాయా, పిల్లలకు ఉన్న చిన్నపాటి కోరికను తీర్చేసాం కదా. ఇక మనం వెళ్ళి షార్ట్స్ ఫొటోస్ అవి తీసుకుందామని చెప్పేసి ఇక బయలుదేరిపోయాము. షార్ట్స్ ఫొటోస్ ఇక రీల్స్ ఇలాంటివి తీసుకోవడానికి చాలా బ్యూటిఫుల్గా అనిపించింది. కానీ మేము ఎగ్జాక్ట్గా ఆ రోజు వెళ్ళటము 5:30కి అయితే వెళ్ళిపోయాము. అక్కడికి 5:30కి వెళ్ళిపోయి పిల్లలను ఆడిపించుకొనేసి తీసుకొనేసి వచ్చేలోకి 6:45 అలా అయితే అయ్యింది. 6:45 ఆ టైం అనగానే మనకి ఇంకా చీకటి పడిపోతుంది కదా. చీకటి పడిపోవటంతో ఇక వచ్చి రాని లైటింగ్ తోటి స్టిల్స్ తోటి ఫొటోస్ అయితే దిగాము. ఏవేవో బుడ్డోనికి ఫొటోస్ పెట్టుకుంటూ పూలు పెట్టుకుంటా ఇంకా ఏవేవో మేము తీసుకుంటూ ఇక టైం స్పెండ్ అయితే చేశాము. ఇవన్నీ కూడా షార్ట్స్లో జస్ట్ లైక్గా అలా అప్లోడ్ చేద్దామని తీశాను. బట్ మీకు అందరి కోసం ఇది ఒక మంచి ప్లేస్గా ఉంది కదా అని చెప్పేసి మీకు కూడా లాంగ్ వీడియోలో షేర్ చేద్దామని చెప్పేసి షేర్ చేస్తున్నా. మీకందరికీ ఈ వీడియో ఎలా అనిపించింది, ఈ ప్లేస్ ఎలా అనిపించింది, నేను చెప్పిన ప్రతి పాయింట్ మీకందరికీ చాలా రీజనబుల్గా అనిపించింది, చాలా చక్కగా ఎంజాయ్ చేయడానికి ఒక మంచి ప్లేస్ చూపించాను అనుకుంటున్నాను. మీరందరూ అనుకోవచ్చు, మినీ ట్యాంక్ బండ్ అన్నావు, బుద్ధుడి విగ్రహం ఎక్కడుంది అని. ఇది బుద్ధుని విగ్రహం ఉండేది అయితే కాదు. ఇది ఒకటి చిన్నగా మనకు వాటర్ ఫాలింగ్ అలా ఉంటుంది. దీన్ని ఎందుకు అంటారో ఏమో తెలియదు, బట్ దీన్ని మినీ ట్యాంక్ బండ్ అయితే అంటారు. మినీ ట్యాంక్ బండ్ అయితే ఇక్కడ గణేష్ను నిమజ్జనాలు కూడా చాలా చక్కగా అవుతాయి. మనకు ట్యాంక్ బండ్లో ఏ విధంగా అయితే నిమజ్జనాలు అవుతూ ఉంటాయో ఇక్కడ కూడా మినీ ట్యాంక్ బండ్లో కూడా అలానే నిమజ్జనం అనేది అవుతూ ఉంటుంది. మేము నిమజ్జనం చూడాలి అంటే కూడా ఇక్కడికే వెళ్తాము. ఈ వీడియో మీకు అందరికీ చాలా బాగా నచ్చింది. ఒక మంచి టూరిజం ప్లేస్ హైదరాబాద్లో మినీ ట్యాంక్ బండ్ చూపించాను అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు కనుక నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ యొక్క మైండ్ రిలాక్స్ చేసుకోవటం కోసం పిల్లలను ఎంజాయ్గా ఎక్కడికైనా బయటికి తీసుకొని వెళ్ళాలి అనుకున్నప్పుడు ఇలా ఒకసారి మినీ ట్యాంక్ బండ్ అయితే సందర్శించండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.